హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆడియన్స్ను అలరించాలనే ఉద్దేశంతో సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ బోలా శంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బోలా శంకర్ సినిమా డిజాస్టర్గా నిలిచింది. తమిళ్ మూవీ వేదాళంకు రీమేక్గా వచ్చిన ఈ మూవీ నిరాశపరచడంతో మెగా అభిమానులు ఇప్పుడు విశ్వంబర సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసారా సినిమాకు దర్శకత్వం వహించి సక్సెస్ అందుకున్నారు వశిష్ఠ. ఇక ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు తాజాగా చిరంజీవి మరో సినిమాను అనౌన్స్ చేశారు. చిరంజీవి తదుపరి చిత్రం మెగాస్టార్కి వీరాభిమాని అయిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలతో సినిమా చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరాతో భారీ విజయాన్ని అందుకున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దసరా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. ఇక ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాను అనౌన్స్ చేశారు. నేచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్ సమర్పణలో ఎస్ఎల్వి సినిమా సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తాజాగా విడుదలైన అధికారిక పోస్టర్ చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. పోస్టర్లోని అద్భుతమైన ఎరుపు రంగు థీమ్ కథకు ప్రధానమైన పాయింట్ను సూచిస్తుంది. అయితే అతను హింసలో తన శాంతిని కనుగొంటాడు అనే కోట్ చిరంజీవి పోషించబోయే మాస్ యాక్షన్ పాత్రను చెప్పకనే చెప్తుంది. ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. వైలెన్స్ ప్రధాన అంశంగా ఈ సినిమా ఉండబోతోంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూద్దాం. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.